స్వారీ చూసిన తర్వాత తట్టిన పదం అన్నమాట. చాలా మందికి ఏముంది గుర్రం మీద వస్తున్నారు కదా అనుకోవచ్చు. ఈ గుర్రపు స్వారీ అనేది వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘట్టం ఆయన చేసిన గుర్రపు స్వారీ. మనకందరికి గుర్రం రెండు కాళ్ళ మీద నుంచుంటే చూపులకు చాలా బాగుంటుంది. దాన్ని హార్స్ రైడింగ్ ప్రక్రియలో రేరింగ్ అంటారు. అది ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా గుర్రం తన బరువు తన మొయ్యలేక పైకెళ్ళిన గుర్రం వెనక్కి పడితే గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి మీద 400 కేజీల గుర్రం పడుతుంది. 400 కేజీల ఒక బండ మన మీద పడితే ఎంత రిస్కో హార్స్ని రేరింగ్ చేయడం అంత రిస్క్. ఈ దశలో ఇన్ని విజయాలు పొందిన తర్వాత కూడా సినిమా కోసం నేను ఏదైనా చేస్తానని నిరూపించిన ఆయన ధైర్యానికి శిరస్సు. ఆ గుర్రం పై నరసింహంలో సింహం నాయకుడైతే ఆ సింహ గర్జన మాత్రం ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్ గారిది. మనకి దృశ్యం ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఆ